ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో మైదా వేయకుండా పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా ఎంతో రుచిగా ఉండే పునుగులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ పునుగులు వచ్చేసి ఉదయం టిఫిన్లోకి, సాయంత్రం స్నాక్స్గా అయినా ఎలా అయినా బాగుంటుంది. పల్లి కొబ్బరి చట్నీతో వీటి రుచి ఇంకా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకోండి. దీనిలోకి ఒక అరకప్పు వరకు తురిమిన క్యారెట్ను వేసుకోండి. 2 పచ్చిమిర్చి సన్నటి తరుగు, 1 ఉల్లిపాయ సన్నటి తరుగు వేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా అల్లం తరుగును కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. దీనిలోకి కాస్త ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వచ్చేసి మనకు ఇడ్లీ పిండిలో ముందుగానే ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా మీరు చూసుకుని వేసుకోండి. ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత మరీ పలుచగా ఉందనిపిస్తే మరొక స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇక్కడ మనం మైదా పిండి ఏమీ వాడాల్సిన అవసరం లేదండి. బియ్యం పిండి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ పిండి వచ్చేసి మరీ పలుచగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చూసుకోండి. ఇలా కలుపుకుని పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ పైన నూనెను బాగా వేడెక్కనివ్వండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా మీకు నచ్చిన సైజులోకి పునుగుల్లాగా వేసుకోండి. పునుగులను వేయించుకోవటానికి స్టవ్ను మరీ పెద్ద మంట మీద కాకుండా కాస్త తగ్గించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పునుగులను వేయించుకోవాలి. పునుగులు వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త రంగు మారేంత వరకు కూడా వీటిని కదపకూడదు. కొద్దిగా రంగు మారిన తర్వాత గరిటెతో ఈ మొత్తాన్ని కలుపుకుంటూ వేయించుకోండి. పునుగులు అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ వీటిని వేయించుకోండి. ఈ పునుగులు మరీ నల్లగా మాడిపోయేంత వరకు కాకుండా కాస్త మంచి రంగు రాగానే నూనెలో నుండి తీసేసేయండి. ఈ పునుగులు నూనె కూడా పెద్దగా పీల్చవండి. ఇలా తీసుకున్న పునుగులను ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మిగిలిన పిండితో కూడా ఇలాగే పునుగులు వేసుకోండి. వేసుకున్న పునుగులను వెంటనే కదపకుండా కాస్త రంగు మారేంత వరకు వదిలేసి మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, మైదా పిండి అనేది వాడకుండా ఇడ్లీ పిండితో ఎంతో రుచిగా ఉండే పునుగులు మనకు తయారైపోతాయి. ఇవి వేడివేడిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈసారి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇలా చేసి చూడండి. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.